అంటే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి మా చేలో మంది టైంకి అయితే వచ్చామండి మినం చేనికి. మొన్న అయితే నీళ్ళు పెట్టేసాము. ఇంక నీళ్ళు పెట్టినాక గడ్డి మందు వేయాలండి. అంటే అక్కడ నాకు గడ్డి ఉండేది కదా, అందుకని చెప్పేసి గడ్డి మందు వేయాలని ఇంకా పొద్దున్నే ఆశ్రితకి ఉదయాన్నే లేచి అన్నం కూర వండేసి ఇంకా ఆశ్రితని అయితే స్కూల్కి పంపించేసాను. ఇంకా దశ వచ్చి అక్షయ్ వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ ఉందండి, అంటే సీని వాళ్ళ నాన్నమ్మ. ఇంకా అందుకని చెప్పేసి ఇంక నాన్నమ్మకి అయితే పిల్లల్ని ఇచ్చేసి వచ్చాము. ఇంకెవరు రావట్లేదండి, ఇంకెక్కడోళ్ళు అక్కడ బిజీ అయిపోయారు. అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మకి ఇచ్చడానికి ఇదైంది. ఇంకా చేలోకి కావాల్సిన మందులన్నీ కలిపేస్తూ ఉన్నాడు. మా మీనం చేను అయితే ఇదేనండి. కాకపోతే మొత్తం బిట్టు మొత్తం 7 ఎకరాలు ఉండిద్దండి. ఇంక 7 ఎకరాలు అయితే కొట్టేసుకుని వెళ్ళిపోవాలి. ఏంది ఏళ్ళు చేనికి మంచిగా తేడా ఉంది కొంచెం, అంటే అది ముందు పెట్టారా? ఇంకా మందు బుడ్లు అయితే ఇంక ఈ మందులు అయితే తీసుకొచ్చాము. అది 7 ఎకరాలకా మందు ఒకటే. ఇంకా అది వచ్చేసి కొలత మూత. ఉదయం పూట అన్నం తినేసామండి. ఇంకిద్దరం అన్నం తినేసి ఇంకా చేనుకి అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఇంకా అటు తిరగటం ఎందుకని ఇంకా అన్నం తినేసి ఇంకొచ్చేసాము. ఇంకా ఈ మందులు అయితే తీసుకొచ్చాము గడ్డికి. అంటే ఈ చేలో అట్ట మిన్నం చేలోకి ఈ గడ్డి ఉండేది కదండి, ఈ సిమెంట్ గడ్డి. ఈ గడ్డి అనేది చనిపోవటానికి, అది చనిపోతే బాగుండదని ఇంకా చేను ఇంక ఈ మందు అయితే తీసుకొచ్చాము. మరి మీకెళ్ళి అయితే మినం చేలలో ఎవరన్నా పంట వేసే వాళ్ళు ఉంటారు కదండి, ఇంక వాళ్ళు వచ్చేసి మరి ఏం మందులు వేస్తారు అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పంటలో ఇష్టం అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మా ఆయనకైతే అసలు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ చేలు ఆయనకి జాబ్ చేసేదానికంటే ఇట్లా పంట పండించేదే ఆయనకి ఇష్టం అంటండి. ఇంకా జాబ్ చేస్తే ఇంక ఎనీ టైం ఇంకా జాబ్లోనే ఉండిపోవాలా. ఇంకా పంట పొలం అయితే మన ఇష్టం. అది ఎంతసేపు అయినా కొంచెంసేపు అయినా చేసేసుకుంటా అన్న అదేమో అండి. అంటే జాబ్ చేసేవాళ్ళని కానీ కాదు నేను అనేది, ఇంకా ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. ఇంకా అదేవిధంగా అసలు చూడండి మీ నుంచి ఎంత బాగుందో. మరి ఒక వారం అయినాక ఇట్లా బొక్కలు పడుతుంది కదండి, దీనికి అనేది పురుగు మందు కొట్టేయాలి. నేను కూడా మా తమ్ముడిది షర్ట్ ఉంటే ఒకసారి ఇక్కడ వదిలిపెట్టేలాడండి. ఇంక నేను కూడా ఇంక ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. కింద ప్యాంటు అలానే షర్టు. ఇంకా ఎండ కూడా మామూలుగా ఇట్లేదు. ఏంది 8ంటికే ఎండ తగ్గేస్తుంది. ఇంకా 9, 10, 11 ఇంక మందు కొట్టేయటం అయితే అయిపోయింది. ఇంక మా ఆయన పిచ్చికారీ ఎలా చేస్తారని చూసేయండి. కొత్త వాళ్ళు చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 ఎకరాలకు 25. 2 ఎకరాలు 2 ఎకరాలు కలపవచ్చుగా, లేకుంటే 3 ఎకరాలకి ఇంకా 25 పోయాలి కదా. 32, 33, 34, 35. చూశారు కదా, ఇది నా పద్ధతి. పొద్దున్న నుంచి పొలాల మీద నేను తిరిగేది. ఈ సీజన్ వచ్చిందంటే నా పని ఇదే. పొద్దుట నుంచి మాట్లాడదాకా ముందు కొట్టుకోవడం, ఈ పొలాలు పండించుకోవడం, ఇదే నా పని. ఇంకది పైన పోయి సరేనండి. ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంకా చేలో పనులన్నీ అయిపోయినాయి. 7 ఎకరాలు అయితే మందు వేసుకొని పొద్దున అన్నంగా వెళ్తే మినిమం 2 దాకా పట్టిందండి. ఇంక 2 కాంచి అయితే ఆకలి మామూలుగా కావలేదు. ఇంకా ఆకలి అయ్యాక అటు నుంచి అటు చెరుకూరు వెళ్ళి నేను మా ఆయన టిఫిన్ చేసేసి ఇంకా అలానే పిల్లలకు కూడా టిఫిన్ కట్టుకొచ్చాము. ఇంకా వీడియో తీయడానికి అయితేనేమో చెల్లేమో ఛార్జింగ్ అయిపోయిందండి. ఇంకా అస్సలు లేదు ఛార్జింగ్. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టేసి ఇంకా పొద్దున లేవగానే ఆశ్రిత ఓన్లీ అన్నం కూర వాటికే వండి ఎంఎస్ స్నానం చేయించి నీళ్ళు పోసి తల జల్లేసానండి. ఇంకా నేనైతే వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలైతే రాసి చెప్పాను కదా, అమ్మమ్మ కాడ వెళ్ళిపెట్టి వెళ్ళాను. ఇంకా వాళ్ళని ఎప్పటికీ చూడండి ఇంకా ఎలాగా ఆగంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయండి. ఇంకెక్కడ రాత అక్కడ ఉండిపోయింది.
ఇంట్లోనే చేసేసుకోవాలి. ఇంకా వస్తే అయితే చికెన్ తీసుకొచ్చాము. ఇంకా ఇంకా పని ఎక్కువైనప్పుడు మా ఆయనకి ఏదో ఒకటి తినాలనిపించింది. ఇంకా అలానే చెరుకూరులో బిర్యానీ కూడా ఉండిద్దండి. ఇంకా బిర్యానీ తినేద్దాం రోజా అన్నాడు కానీ వదిలే బావా, బిర్యానీ తింటే మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర, మళ్ళీ ఇంక వాళ్ళ కోసం ఇంకేం తీసుకెళ్తాంలే, ఇంకొక కేజీ చికెన్ తీసుకెళ్తే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెడతానని ఇంకా నేను ఐడియా చెప్పాక మంచి ఐడియా చెప్పారు రోజా, బాగుంది సర్లే మరి వరకు టిఫిన్ చేసేసి మరి ఇంకా పిల్లలకన్నా మనకి చికెన్ తీసుకుని వెళ్దాం అని చెప్పాక ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇంకా నేనైతే ఇంకా ఈరోజు చికెన్ అను అలానే చపాతీలు లేకుండా పొరోటా ఏదో ఒకటి చేస్తానండి. ఇంకా ఏమంటో అసలుకి మామూలు ఆగం చేయలేదండి. పిల్లలు అయితే ఎంత ఆగం చేశారంటే అంత రోతగా చేసేసారు. ఇంకా ఏం చేద్దాం, పిల్లలు కదా ఇంకా వాళ్ళు అంతే ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా చేలో పనులు అయితే మా ఆయనకి ఇంకా 7 ఎకరాలు అయిపోయిందండి. ఇంకొక 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు కూడా వేసేస్తే ఇంకా అమ్మల కాడికి వెళ్ళి రావాలి ఒకసారి. మా ఆయన అంటాడు రోజా నీళ్ళు పెట్టినాక మీ అమ్మల కాడికి వెళ్దాం ఒకసారి అంటే ఇంక నెలకు ఒకసారైనా తీసుకెళ్తాడండి మా ఆయన. మరి మీకెళ్ళే ఎవరో ఒకరు ఉంటారు కంటే కొంచెం దూరం నుంచి మరి ఇలాగ వెళ్తాం మేము అలాగ వెళ్తాం అన్నవాళ్ళు కామెంట్ చేయడే. ఏంద్రా అక్షయ్, ఏంటిదంట అసలు ఎందుకు నీళ్ళు అట్టా చేస్తున్నారు? ఎడాడు నీళ్ళు ఎందుకు అట్టా చేస్తున్నా? అక్షయ్, ఓ అక్షయ్, అయ్ ఏ నీళ్ళు అట్టా చేస్తున్నా? ఇంకా పిల్లలిద్దరికి కూడా శుభ్రంగా స్నానం చేసేయాలి. స్నానం చేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా ఉతకలేదు, బట్టలు కూడా అంతే ఉండిపోయినాయి. ఇంక ఇంట్లో ఎక్కడ పనులు ఎక్కడే ఉండిపోయినాయి. ఇంక ఇంట్లో శుభ్రం అంతా చేసేసుకోవాలి. అండర్స్టాండ్ కూడా ఖాళీ అయిపోయింది. అన్నీ తోమాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాక ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. ఇంక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ అలానే చపాతి, ఇంకొక కేజీ చికెన్ తెచ్చానండి. ఇంకా చికెన్లో సగమే కర్రీ చేస్తాను, సగమే ఫ్రై చేయమన్నాడు మా ఆయన. ఇంకా అలానే ఫ్రై అయినా చికెన్ కర్రీ చపాతీలు అయితే చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఆయన మళ్ళీ చేనుకి వెళ్ళిపోయాడండి. ఇంకొక ఎకరం పొలం అంటే ఇంకా ఆ చేలో మందు వేయటానికి నేను వెళ్ళాడు. ఇంకా మా ఆయన అసలు ఖాళీగా ఉన్నాడు. ఏ పొద్దున మొదలుకొని నేను దాదాపు మందు వేసి వచ్చాను 7 ఎకరాలు. మళ్ళీ ఇంకొక ఎకరం ఉందంటే ఇంకో ఎకరం కూడా గంటలు వేసేస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయన వచ్చేసేలోపు ఇంట్లో పనులన్నీ చేసేసి మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. అంతలోకి చికెన్ కర్రీ అవన్నీ ప్రాసెస్ కావాలి ఐటమ్స్ అన్నీ తీసేసుకొని ఇంక ఫస్ట్ అయితే ఇంట్లో అన్నీ శుభ్రం చేసేసుకొని పిల్లల్ని కూడా నీట్గా చేసుకొని నెక్స్ట్ బ్లాగ్ మొదలు పెడతాం. సరేనా? అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.